యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు అంత మాట్లాడుతున్న వాగ్దానం ఏమిటంటే, లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మీకోసం నేను లోకరక్షకుడిని మీ గృహంలోకి పంపిస్తున్నాను. ఈ రాత్రి వేళ సమయంలో ఇక నుంచి మీకు సంతోషం తప్ప బాధగా స్నానం లేదని చెప్పానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రియబిడ్డలారా, ఈ రాత్రి వేళ కాల సమయంలో దేవుడు ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు మనల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడికి వేలాది వందనం తెలియజేసుకుందాము. ప్రేయర్ చేసుకొని మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందరములయ్యా, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నైనా నా తండ్రి ప్రభా, రాగల సమయంలోనైనా మీరు వచ్చి రాకడ సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి నైనా నా తండ్రి, మేము ఎలా జాగ్రత్త పడి ఉండాలో, ఎలాగా సంతోషంగా జీవించాలోనైనా నా తండ్రి మాకు నేర్పండి అయ్యా. నైనా నా తండ్రి ప్రభా, ఎక్కడనైనా మేము తొలిగిపోకుండా నైనా నా తండ్రి మా జీవిత కాలం అంతైనా పరలోకానికి సాక్షులుగానైనా సజీవ లెక్కలో మమ్మల్ని అందరినైనా ఉంచే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఏదైతే మాతో మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా, మా అందరితో మాట్లాడను, దీవించండి, ఆశీర్వదించండి. నా పెదాలు నీ స్థిరమైన బోరుగా వాడబడండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా, నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దీవించండి. వినే ప్రతి ఒక్క బిడ్డ కూడానైనా, ప్రతి ఒక్క కుటుంబాల్లోనైనా ఆశీర్వాద మేలులు పొందుకోవాలి. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఉదయకాల సంబంధించిన నా తండ్రి, ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్ళి ఉన్నారో వాళ్ళందరినీ గృహాలకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రంనైనా. రాని వారు కూడా ఇంకా ఎంతమంది ఉన్నారనైనా వాళ్ళని కూడా నీ కృప తోడుగా ఉంచి క్షేమకరంగా గృహాలకు రానియటానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టినైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడను, దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా కాళ్ళు ఎల్లవెళ్ళనైనా నీకు మాత్రమే మోకరించాలయ్యా. మా నాలుకలన్నీ నిన్ను మాత్రమే స్తుతించాలయ్యా. ఎక్కడనైనా ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రంనైనా. ప్రియ బిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో లోక 2వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్తున్నాడు. మరి దావీదు పట్టణమందంట ఈ లోకంలో లోకరక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడని చెప్పనని ఆయన మాట్లాడుతున్నాడు. మన సమస్యలు ఇంతవరకు ఏవైతే మనం అనుకొని ఉన్నామో, ఎన్ని విషయాల్లో అయితే మనం అనుకొని ఉన్నామో, వాటన్నిటిలో జరగని విషయాలు కూడా ఇక నుంచి ఈ మాసం మోసిపోయి నూతన మాసంలోకి అడుగుపెట్టే ముందుగా మనకి దేవుడు ఆయన్ని నెరవేరుస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు. దేవుడు ఏదైనప్పటికీ నూతన సంవత్సరంలోకి చాలా వరకు 3 వంతుల భాగం నేను వాళ్ళకి చేస్తాను. ఎవరి పట్ల ఏదైనా చిత్తమో నా చిత్తానుసారంగా నేను చేస్తాను బిడ్డలకు అని చెప్పానని చెప్తున్నాడు. మరి ఎంతమంది బిడ్డలకి దేవుడు అలా చేయాలనుకుంటున్నాడో, మరి ఎంతమంది బిడ్డలు అలాంటి కార్యాలు ఆగిపోయి ఉన్నాయో వాళ్ళందరితోటి దేవుడు ఈ రాత్రి సమయంలో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, అది ఏ విషయమైనా సరే లోకరక్షకుడు మన కుటుంబంలో ఉన్నాడు అని అంటే ఇక మనకి దేనికి కొదువై ఉండదన్నమాట. దేవుడు మనతో ఉంటే సమస్తం మనకి అన్నీ ఉన్నట్టే. ఈ రాత్రివేళ సమయంలో మరి దేవుడు మనకి వెలుగుగా, మనల్ని చీకట్లో వెలుగుగా మనల్ని నిలబెడుతున్నందుకు దేవాది దేవుడికి వేలాది వందనం తెలియజేసుకుందాము. మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఏ ఒక్క క్షణం కూడా మనం మరవకూడదు. సంతోషం తప్ప మనకు బాధ అనేది రాకూడదు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది అయ్యన్నప్పటికీ నేను మీకు తోడు అయ్యి ఉన్నాను. మీ సమస్యలు ఏమున్నాయో అవి నా మీద మోపేసేయండి, మీరు సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్తున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఎంతమంది బిడ్డలు అట్టి బాధపడుతూ ఎన్నో రకాల శోధనలతోటి, ఎన్నో సమస్యలతోటి, వేదనలతోటి, కష్ట నష్టాలతోటి ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు నాకైతే తెలియదు. కానీ చదువుల్లో ఎంతోమంది చదువు అర్థం కాక, కొంతమంది జ్ఞానం లేక, కొంతమంది ఎన్నో విధాలుగా ఎంత చదివినా అర్థం కాని పరిస్థితిలో బాధపడుతున్న బిడ్డల కోసం కానీ, జాబుల కోసం, వివాహాల విషయాల్లో, కుటుంబాల్లో విడిపోయిన కుటుంబాలు కానీ ఏదైనప్పటికీ మేము ఏమీ లేదు మా కుటుంబాలు అని చెప్పని అనుకున్న చోట కూడా దేవుడు లోకరక్షకుడు నేను పుట్టి ఉన్నాను, దావీదు పట్టణమందు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పనని పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతల ద్వారా మనకి రాత్రి వేళ సమయంలో మనకి వాగ్దానం ఇస్తున్నాడు అనమాట. ఈ మాసంలో అయినా మన గృహంలో పుట్టి ఉన్నాను, నేను పుట్టి ఉన్నాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధాత్మ ఏ విధంగా చెప్తున్నాడో మనకి యేసయ్యని మనకి లోకరక్షకుడిగా ఇచ్చేశాడంట దేవుడు.
పరిశుద్ధాత్మ మన ఇంటికి లోకరక్షకుని పంపించానని చెప్పని మాట్లాడుతున్నాడు. మరి నమ్మితే ఆమెనని చెప్పని 7 మార్లు ఆమెనని చెప్పని లెక్క పెట్టుకోండి. యేసయ్య మా కోసం వచ్చేసాడు మా గృహంలోకి అని చెప్పనని ఆమెనని చెప్పని 7 మార్లు చెప్పుకోండి. ఖచ్చితంగా యేసయ్య మన గృహంలోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. ప్రివిడ్లరా, అది మరవద్దు. అవిశ్వాసంగా మాత్రం ఎవరు ఉండొద్దు. కానీ దేవుడు పక్కనే ఉన్నాడు అని నమ్మితే మీకు ఎట్టి కార్యాలనే మీకు సఫలం చేస్తాడనమాట. నమ్మిన వారికి నమ్మినంత. అవనమ్మకంగా ఉంటే అది పని జరగదనమాట. యేసయ్య నాలోనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు, మా కుటుంబంలో అందరిలో ఉన్నాడు, మా మధ్య ఉన్నాడు అని చెప్పానని ప్రతి క్షణం అలా అనుకుంటూ ఉండాలి. అలా అనుకుంటూ ఉంటే ఆయనకి ఒక ఆకారం అనేది లేదు కాబట్టి పరిశుద్ధాత్మ మనతోనే ఉంటాడు కాబట్టి మరి ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క దాంట్లో ఆ మేలులన్నీ మనం పొందుకోవాలంటే ఆయన ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో వాటిలో మనం ముందుకు కొనసాగింపజేయాలన్నమాట. ప్రతి ఒక్క విషయంలో మనము ఆయన మనకి తోడుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు మనకి. లోకరక్షకుడు మనతోనే ఉన్నానని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో బిడ్డలరా, ఎంతమంది బిడ్డలు అయితే బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డలందరి కోసం దేవుడు నేను పుట్టి ఉన్నాను అని చెప్పనని యేసయ్య మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మనకి అదే బయలుపరుస్తున్నాడు. లోకరక్షకుడిని మీ గృహాల్లో వచ్చేసి ఉన్నాడు, మీరు భయపడమాకండి, మీకు కావాల్సిన అవసరతలన్నింటిలో లోకరక్షకుడు మీకు తోడై ఉన్నాడు, మీరు ఎందుకు చింతిస్తున్నారని చెప్పనని దేవుడు రాత్రివేళ సమయంలో మనతో చెప్తున్నాడు అనమాట. మరి ప్రియబిడ్డలారయ్య, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుడు ఇచ్చిన వాగ్దానం లోకరక్షకుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం దేనికి చింతించకుండా మన చింతలన్నీ లోకరక్షకుడా నీ పైనే మోపుతున్నాము. మీ పాదాల దగ్గర సంతోషంగా నీ పాదాల దగ్గరికి మేము వచ్చి ఉన్నాము, మమ్మల్ని దీవించు, మా చింత యావత్తు నీ మీద మోపుచు మహా సంతోషంగా నీ పాదాల చెంతకు వచ్చామయ్యా, మమ్మల్ని దీవించి ఆశ్రదించని చెప్పనని యేసయ్యని మనం ఆయన పాదాలు పట్టుకొని అడగాలన్నమాట. మరి ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన, మరి ఇచ్చిన ఈ రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ఏమిచ్చినా నీకు రుణం తీర్చుకోలేమయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, దీవించండి. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నైనా మెండారుగా ఎత్తి పట్టుకోండి అయినా, వినని వారిని కూడా నైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకం అంతానైనా నీ బిడ్డలే ప్రభా శాంతి సమాధానం కలిగి జీవించాలి అయ్యా. ఎక్కడనైనా ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా నైనా నీ నామానికి నైనా మహిమకరంగా నైనా నీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకైతే మేము ఏమీ చేయలేమయ్యా, కానీ నైనా అసాధ్యం అన్నదాన్ని సాధ్యం చేయగలిగే గొప్ప తండ్రి మీరయ్యా. మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. లోకమంతా ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం తప్పనైనా లోక రక్షకుడు పుట్టాడని చెప్పని సంతోషం తప్పనైనా బాధలునైనా భయంకరాలు ఎక్కడ జరగకూడదయ్యా. అటు కార్యాలు ఇంకెక్కడ జరగకూడదయ్యా. ఏ అపవిత్రమైన పనులు ఏ బిడ్డ ముట్టుకోకూడదయ్యా. నా తండ్రి నీ పరిశుద్ధ గ్రంథాలనైనా ఎవరు నష్టపాలు చేయకూడదనైనా, తెలిసి తెలియక బిడ్డలనైనా ఎంతోమంది బిడ్డలనైనా నా తండ్రి బిడ్డలు నష్టపోతున్నారు ప్రభా. అటు కృపణనైనా అపవాది ఆ బిడ్డలను ముట్టకుండానైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల అయ్యండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ నామాన్ని మహిపరుచుకునే విధంగా, నీ నామాన్ని గణపరుచుకునే విధంగానైనా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా, మా పట్లనైనా నీ నామాన్ని మహిపరచలే కానీ నైనా కించపరచకూడదు, నైనా ఎక్కడ నీకు నిందలు తీసుకురాకూడదు ప్రభా. మాకు ఏమీ తెలియనప్పుడే నా తండ్రి ప్రభా, నా తండ్రి మా కోసమైనా మా పాపదోషము తొలగించడం కోసమైనా భూమి మీదకనైనా మనిషి రూపకంగానైనా నా తండ్రి జన్మించారు ప్రభా. మరి జన్మించి కూడానైనా చనిపోతూ కూడా మా కోసమైనా తండ్రి దగ్గర మొరపెట్టిన దేవుడు అయ్యా. నీ ఎంత నా తండ్రి ప్రభా, నీ ఎంత ప్రేమ నాయన మాకైతే లేదు కానీ ప్రభా, నా తండ్రి నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా. ఆదరణకర్త నీ ఉన్నామని నమ్మకం విశ్వాసంతో జీవిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు స్వరం వింటున్నారు నాయన, వాళ్ళన్ని కుటుంబాలనైనా నా తండ్రి ఒక అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం జరిగించిన ఆయన ఈ పాత సంవత్సరంనైనా ముగిసిపోయే లోపలనైనా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టక ముందేనైనా ఆ కుటుంబాలు ఏ సమస్యలు ఉన్నప్పటికీనైనా నా తండ్రి సమస్యలన్నీ తొలగించి నీ నామని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. వారు ఎట్టివారైనప్పటికీనైనా నా తండ్రి ప్రభా, ఈ స్వరమైన ప్రతి ఒక్క బిడ్డనైనా అద్భుతంగా ఆశ్చర్యంగా వాళ్ళ కుటుంబాల్లో కార్యాలు జరిగించినైనా అసాధ్యమైన దాన్ని సాధించేసాడు. జీసస్ గ్రేట్ అని చెప్పాను నాయన. నీ సన్నిధిలో సాక్ష్యాలుగా వాళ్ళందరినీ నిలబెట్టుకోపోతున్నందుకే స్తోత్రం నాయన. మరి రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి అయ్యా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, నూతనంగా ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టున్నారు నాయన, ఆ శుభకార్యాలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా,
ఇంకా నాయన వ్యవసాయదారులైనా నా తండ్రి ఎన్ని రకాల పంటలు వేస్తున్నారా ప్రభా, ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. బిడ్డలనైనా నా తండ్రి ఎక్కడ ఏ పాములు, ఏ తేళ్ళు, ఏ విష పురుగులు, ఏ విష జంతువుల బిడ్డలనైనా నా తండ్రి ఎక్కడ దారిలో రాకపోకలనైనా ఎక్కడ ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఇళ్ళల్లో ఉన్నవారి కన్నా బయటికి వెళ్ళిన వారి కన్నా ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. రకరకాలుగా ఎన్నో రకాల వింత జంతువులు తిరుగుతున్నాయి ప్రభా. అట్టి పరిస్థితుల్లో నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ విషవాయువు ఏ ముక్కల్లోకి వెళ్లకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి ప్రభా. ఏ విష పదార్థం ఏ బిడ్డ కడుపులోకి పోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. పసిబిడ్డలు ఎంతమంది బిడ్డలనైనా తల్లి పాలకినైనా నా తండ్రి బాధపడుతున్నారో వాళ్ళందరికీ తల్లిపాలు శ్రేష్టంగా అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మన తండ్రి గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువునైనా ఆరోగ్యవంతమైన బిడ్డగానైనా నా తండ్రి ఎదుగుదల కావటానికి సహాయం దయచేయండి అయ్యా. భూమి మీదకు నైనా ఇంకా నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది కాన్పులకి వెళ్తున్నారో ప్రభా హాస్పిటల్కి నైనా బిడ్డలందరూనైనా నా తండ్రి బిడ్డనైనా బలమైన బిడ్డగానైనా నా తండ్రి ఆరోగ్యం ఆయుష్ కలిగిన బిడ్డగా నా తండ్రి ప్రభా భూమి మీదకి రావడానికి సహాయం దయచండి తల్లి. బిడ్డలందరూ క్షేమకరంగా తిరిగి గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. నన్ను ఎత్తిమించారు ఎవరు సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని పొందుకొని గృహాలకు వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి ఆయన. గృహాల్లో కూడా నైనా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి పక్షవాతంతో అనేక రకాల క్యాన్సర్లని నైనా నా తండ్రి అనేక రకాల జబ్బులుగానైనా నా తండ్రి వీల్ చైర్లో తిరుగుతున్న తండ్రి ప్రభా ఎన్నో విధాలుగా నేను ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా. నా తండ్రి అట్టి పరిస్థితులు ఎవరికి రాకూడదునైనా వాళ్ళ పరిస్థితులన్నీనైనా నా తండ్రి ఎవరికైనా అసాధ్యం కానీ నీకు అసాధ్యం అంటూ ఏది లేదనైనా ప్రతి ఒక్క బిడ్డను మొట్టండి లేపండి అయినా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోండి నైనా నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. నా తండ్రి జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. జాబుల్లో నిలబడి నైనా నా తండ్రి ప్రభా జాబుల్లో నిలబడి నేను ఇంకా పర్మనెంట్ అవ్వలేదని బిడ్డలను నేను పర్మనెంట్ అవ్వడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వివాహాల విషయాల్లో కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. మాకైతే ఏదైనా అసాధ్యమే కానీ నైనా నీకు అసాధ్యం అన్నదాన్ని సాధించేసే గొప్ప తండ్రి నీవయ్యా. గొప్ప తండ్రి మీరుండగా నైనా ఏ బిడ్డకి ఏ చెడు ముట్టదయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. జయవీరుడిగా ఉండి నైనా వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క మంచి తలంపుల్లోనైనా ఏ తలంపు ఏది కావాలనైనా బిడ్డలకి ఏది అవసరమో ఏ జ్ఞానం కొదువై ఉందనైనా ఆ జ్ఞానాన్ని దయచేసి నైనా ఎగ్జామ్లో కానీ నైనా ప్రతి ఒక్క దాంట్లో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. చదువులు అర్థం కాని బిడ్డలు ఎంతమంది ఉన్నారనైనా వాళ్ళందరికీ మంచి జ్ఞాపశక్తిని దయచేసి నైనా నీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. వివేచన కలిగిన మనసును ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. జీవాహారాన్ని జీవజలాన్ని నైనా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. నీ నామను మహిపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్య నాయుషుని దయచేసి ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా మాకైతే ఏమీ తెలియదు కానీ నైనా ప్రతి ఒక్కటినైనా చిన్న విషయాల్లో కూడా మాకు మంచి తెలివిని జ్ఞానాన్ని ఇచ్చినైనా ఏది ఎలా నడిపించుకోవాలి ఏది ఎలా చేయాలనైనా మాకు తెలియపరుస్తున్నందుకే స్తోత్రం నైనా. లోకరక్షకుడివి నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలో మా గృహాలకు నువ్వు చేరినందుకే స్తోత్రం నైనా. నా తండ్రి నీవుంటే అక్కడ ఏది కొదువు ఉండదయ్యా. ప్రతి ఒక్క గృహంలో నీవు ఉన్నావన్న నమ్మకం విశ్వాసంతో జీవిస్తున్నామయ్యా. మీరే కార్యాలు చేస్తారని నమ్మకం విశ్వాసంతో మా చింత యావత్తు నీ మీద మోపుతున్నామయ్యా ప్రభా. ఏదైనప్పటికీ నైనా సఫలం నెరవేర్చే తండ్రి నీవయ్యా. మాకు ముందరండి నాయన మా మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసిన నూతన మార్గాలు తెరవబడినైనా ప్రతి ఒక్క విషయంలో సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్లో రాస్తున్నారో రేపు ఉదయం కాల సమయంలో నన్ను ఎగ్జామ్ అంతట్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. వివాహాలకు కూడా నైనా నూతనంగానైనా మంచి సంబంధాలు బిడ్డలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ చిత్తానుసారంగా జరగాల. ఏ బిడ్డ పట్ల ఏది నీ చిత్తం అది నెరవేర్చండి అయ్యా. మనుషుల చిత్తం కాదయ్యా. మనుషులను చిన్న కోరుకుంటామయ్యా, పనికిరాని కోరుకుంటాం ప్రభా. కానీ నైనా మాకు ఏది మంచో ఏది చెడు అన్నీ మీకు తెలుసు కాబట్టి నైనా ఏ బిడ్డకి ఏది నువ్వు ఇవ్వాలనైనా నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించండి. ఏ సమస్య అయినప్పటికీనైనా సమస్యలన్నీ తీసినైనా నా తండ్రి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. అప్పుల బాకులు తొలగించండి అయ్యా. సొంత గృహాలకు సహాయం దయచేయండి అయ్యా. సొంత స్థలాలకు సహాయం దయచేయండి అయ్యా ప్రభా. లోన్ విషయాల్లో సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా రాత్రి పొగులనుకున్నానైనా పోలీస్ ఆఫీసర్లు ఎంతోమందినైనా నా తండ్రి ప్రభా కాపులాలు ఉంటున్నాయినా ఎన్నో రకాలుగానైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకనైనా కాపుదలగా ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనులు దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి మిలిటరీ ఆఫీసర్ చుట్టూ కూడా అయినా ఆ బిడ్డలందరూ చుట్టూ కూడా నీ కాపుదలు ఉంచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలకు కూడా నీ కృప కాపుదలు ఉంచండి అయ్యా. ఏ బిడ్డలు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా ప్రభుత్వం ధరనైనా. ఇంకా ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి ప్రభా
వాళ్ళ సహాయం అందక బాధపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా సహాయం అందటానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేసిన ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయినా. దైవ సేవకులనైనా రాత్రి పొగులనైనా నా తండ్రి సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవలనైనా ప్రతి ఒక్క సేవకుడికి నేను ఆరోగ్య నాశనం దయచేసినైనా. ఉపవాస ప్రార్థనలనైనా ఏ ప్రార్థన కోసమైనా ఏ బిడ్డ నా తండ్రి ప్రభ ప్రార్థనలు అడుగుతున్నారా ప్రభ వాటన్నిటిలో సఫలపరిచి నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. ఆత్మీయ సంఘం అంతానైనా నా తండ్రి మంచి సంఘాలుగా నేను పేరు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. ఆదరణకర్తగా నీవుండినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా నూతన ఆత్మను పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి అగ్ని జ్వాల వల్లే నైనా రేపమని ప్రార్థిస్తున్నాను అయినా తండ్రి ప్రభా. ఉజ్వల శక్తితో నైనా నా తండ్రి ఆ బిడ్డలనైనా నిలవాలయ్యా. అట్టి కృపను దయచేయండి అయ్యా నా తండ్రి. వాళ్ళలోనైనా నా తండ్రి ఎన్నడూ లేని శక్తిని నైనా ఆ బిడ్డల్లో నింపినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించండి, ఆశీర్వదించండి అయినా. పరిచర్య చేయాలనుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. పరిచర్యలో ఉండే ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా ఎత్తి పట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. రాకపోక వాహనాలంతటితో నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ఆత్మీయ బిడ్డలందరికీనైనా నా తండ్రి ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా ప్రతి ఒక్కళ్ళనైనా ప్రేమకరంగా ఆహ్వానించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి వ్యతిరేకతలు రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా లోకమంతానైనా ప్రతి ఒక్క చోటనైనా ఎక్కడెక్కడ ఎన్ని సంఘాలనైనా ఆత్మీయ సంఘాలు కట్టబడుతున్నాయి. సంఘాలన్నీనైనా నీ నామను మహిమపరచుకోమని శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడికి వెళ్ళినప్పటికీనైనా ప్రతి ఒక్కళ్ళు ప్రేమగానైనా ఆహ్వానించేవారుగా ఉండాలి ప్రభా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు ఏ అపవాది ఏ బిడ్డల్లో ముట్టినైనా ఏ బిడ్డకి నష్టపాలు కాకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళనైనా శాంతికరంగానైనా కొనసాగించడానికి సహాయం దయచేయండి. శువార్త ఎక్కడ అందటం లేదో అక్కడ నీ శువార్త అందటానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా ఇంకానైనా ఎంతమంది బిడ్డలైనా తల్లిదండ్రులు జాబులు మాకు రాలేదని బాధపడుతున్నారు నాయన. ధనం కడితేనే జాబులు ఇవ్వమని చెప్పని బాధపడుతున్నారు ప్రభాటి. వారందరూ ఎంతమంది ఉన్నారో నేను నాకైతే తెలియదు. కానీ నైనా ఆ బిడ్డలందరికీనైనా మంచి హృదయాన్ని ప్రేరేపించినైనా నా తండ్రి అధికారులకు నేను దయపుట్టించినైనా బిడ్డలందరికీ ఏ చదువులు ఎవరు చదువుకొని ఉన్నారో చదువు తగ్గ జాబులనైనా బిడ్డలందరికీ అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. విడిపోయిన కుటుంబాలు కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. వాహనాలు నడుపుకుంటాను ప్రతి ఒక్క బిడ్డకినైనా కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభ ఇంకా బిజినెస్లు నడుపుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఛానల్ నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా మన తండ్రి ఫ్యాక్టరీలు నడుపుతున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సముద్రాలపైన నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి సముద్రాల్లోనైనా నా తండ్రి చేపలు పట్టడానికి వెళ్తున్న ప్రతి ఒక్క జాలాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మన తండ్రి ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన చదువుల్లో జాబుల్లోనైనా నా తండ్రి ఎన్ని రకాల మంచి పనుల మెదళ్ళు ఉన్నారు బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకం ఉంచుకున్నాయినా. ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్ళిన బిడ్డలు సంతోషంగా తిరిగి మళ్ళీ గృహాలకు చేరేంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా చదువుకునే బిడ్డలైనా నా తండ్రి వాళ్ళకి మంచి చదువుని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లోనైనా ఎక్కడ వెనకబడకుండానైనా ప్రతి ఒక్క దాంట్లోనైనా ముందుకు కొనసాగింపలాగినైనా జయవీరుడిగా నీ ఉండినైనా బిడ్డలకు తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏ బిడ్డకి ఏ నష్టం కలగకుండా కాపాడండి అయ్యా. ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, ఏ బిడ్డకి ఏ ఆహ్లాద దప్పిలతో ఉన్నారు ప్రభా, ఎక్కడ ఏ బిడ్డ కూడా నేను ఖాళీ కడుపుతో ఉండకూడదు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కడుపు నిండా పుష్టిగానైనా భోజనం చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. ఆదరణకర్తగా నీ ఉండి తోడుని సహాయం దయచేయండి. వితంతులకునైనా సహాయం దయచేయండి. వృద్ధులకు నీ సహాయం దయచేయండి. వికలాంగులకు సహాయం దయచేయండి అయ్యా. మన తన అనాథ శరణాలను నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. బిడ్డలకు ఇంకానైనా సహాయం చేస్తున్న వాళ్ళందరినీ మెండారుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రభా నీ నామను మహిమపరచుకోండి, నామను గణపరచుకోండి అయ్యా. తండ్రి ప్రభా ఎక్కడనైనా కుల మతాలు అనేదినైనా నా తండ్రి వ్యతిరేకతలు రానికుండా ఒకరికొకరు మంచి ప్రేమ కలిగినైనా ఐక్యత కలిగిన బిడ్డలుగానైనా ఒక తల్లిదండ్రుల బిడ్డలుగానైనా జీవించే భాగ్యాన్ని లోకమంతానైనా నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా నీ ప్రేమను మాత్రమే ఈ లోకం మీద పంపించాయ్యా. నీ అగ్ని పర్వతాలను మేము తట్టుకోలేం ప్రభా. నీ కోపాన్ని మేము ఎంతసేపునైనా నీ కోపాన్ని మేము భరించలేం ప్రభా. నా తండ్రి నీ కోపానికినైనా నా తండ్రి ఏ పాటివారం అయ్యా. నీ ప్రేమ మాత్రమే మా పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామని చల్లటి ప్రేమ చల్లటి కృప మాత్రమే ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక అయ్యా. ప్రభా
ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలైనా బాధపడుతూ ఉన్నారు నాయన. నా రోడ్ల మీద ఎంతోమంది అనాథలు ఉన్నారు. ఈ అనాథలు కూడా అనాథలు అనేదే లేకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి గృహాలకు దయచేసి నాయన వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతోమంది బిడ్డ సహాయాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మెండారుగా దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా తల్లిదండ్రులు లేని వాళ్ళనైనా తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని ఒకరికొకరినైనా బాధ పెట్టుకుంటున్నాయినా నా తండ్రి ఎంతో దూరంగానైనా జీవిస్తున్నారు ప్రభా. అటు కాకుండా నైనా ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుని మనసును దయచేయండి. ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఐక్యత కలిగి నేను జీవించే జీవితంలోకి నడిపించండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం ఆనందకరంగా ఉండాలి. యెహోవా ఆనంద బృందావనంగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా మంచి ఆరోగ్య నాయకుని పొందుకొని ఉండేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. జలుబు దగ్గులు జ్వరాలు ఏ గృహాల్లో ఏ బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా అటు వారందరికీనైనా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం ఇప్పుడు యేసు నామంలో ఇచ్చును గాక నా తండ్రి. ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా సైతం తొలగించండి అయ్యా. నా తండ్రి ఎక్కడెక్కడ ఇంకా నా తండ్రి చేతబడి దోషంలోనైనా అనేక రకాల దోషంతోటి బాధపడుతున్నారు. ఆ దోషంలన్నీ వేసినాములు ఇప్పుడు తెలియపోను కాక నా తండ్రి. ఆమెనయ్యా. నా తండ్రి నీ నామను మహిపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. అక్కడెక్కడ ఎంతమంది బిడ్డల పట్ల తల్లిదండ్రుల పట్ల బిడ్డలు బాధపడుతున్నారు నాయన. అటు వారందరికీ నేను సంతోషపరిచి వాళ్ళ హృదయాల నిండా నేను ఆనందపరచమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. బిడ్డలు ఎంతోమంది నైనా చదువుకుంటూనైనా హఠాత్తుగా మరణిస్తున్నారయ్యా. అటు కాకుండా నైనా ప్రతి ఒక్క బిడ్డ ధైర్యం కలిగి జీవించే జీవితంలో నడిపించండి అయ్యా. వాళ్ళు చదివి ఏదైనప్పటికీనైనా నా తండ్రి సహాయం చేసే దేవుడు నీ ఉండవుగానైనా సహాయం దయచేయండి అయ్యా. నీ కృప కాపుదలు ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నీ నామను మహిపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరూ జీవించలేరయ్యా. నా తండ్రి బిజినెస్లు నడుపుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాను ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ఇంకా ఏం చేయాలా చేయకూడదని ఏం అర్థం కాని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా. వాళ్ళకి మంచి తలంపును దయచేయండి అయ్యా. జాబులు రాలేదని బాధపడుతున్న బిడ్డలందరికీనైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి మీరు ఇచ్చే ఆశీర్వాదాలనైనా నా తండ్రి ఎంతో ఆశ్చర్యపోయే కార్యాలు చేస్తారు కాబట్టి నేను ఆ బిడ్డలకు నెమ్మది సమాధానం కలిగించండి అయ్యా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ఏ బిడ్డలు ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ విషయాలన్నింటిలో తొలగించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏదైనప్పటికీనైనా నా తండ్రి ఏమీ లేదనుకున్నప్పుడు కూడా నేను అడవిలో ఉన్నప్పటికీనైనా నా తండ్రి కారు చీకట్లో ఉన్నప్పటికీనైనా వెలుగు నింపే దేవుడు నీవు ఉన్నావయ్యా. అయినా మెట్ల మీదనైనా చెట్లు లేని మెట్ల మీద పరలోక మన్నానిచ్చే గొప్ప తండ్రి నీవుండగానైనా దేనికి కొదువు లేదయ్యా. యెహోవాని ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదయ్యా. ప్రతి ఒక్క దాంట్లోనైనా అన్ని సహలం నెరవేర్చే తండ్రి నీవయ్యా. సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదలు ఉంచండి. దేవదత్తలు కావలుగా పెట్టండి అయ్యా. తండ్రి రాత్రి నిద్ర పట్టిన వారు ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అట్టి పరిస్థితులు కాకుండా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండే బాగానే దయచేయండి అయ్యా. నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి. ప్రశాంతమైన నిద్ర కలగ నేను దొంగల భయం కానీ చెడు ప్రేరేపణలు కానీ ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి. ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నీ హస్తములు తట్టి ముట్టండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నీ నామను మహిపరచాలయ్యా. మరి ఉదయకాల సమయంలోనైనా నిద్రించి లేచిన తర్వాతనైనా ఏ సమయాన్ని ముందుగా లెగుస్తారనైనా వాళ్ళందరికంటే ముందుగా వాళ్ళ అడుగు పాదాల కంటే ముందుగా నీ పాదాలు పెట్టినైనా వాళ్ళకు ముందుగా మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేయండి అయ్యా. కుడి పక్క వెడం పక్క వాళ్ళకి వెనుక నీవుగా ఉండినైనా నా తండ్రి కుడి చేపట్టుకుని ముందుకు నడిపించే దేవుడు నీవయ్యా. ప్రతి క్షణంనైనా ఆదరణకర్తగా నీవుగా ఉండినైనా నివాస స్థలం నీవుగా ఉండినైనా ప్రతి ఒక్క బిడ్డ చేపట్టుకుని నడిపించండి అయ్యా. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నారు ప్రభా నాకైతే తెలియదునైనా ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు తీర్చినైనా సంతోషంగానైనా ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క పురుషుడు చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానైనా తల్లి గర్భంలో పడిన బిడ్డ కానించినైనా ముదిమి వచ్చిన బిడ్డ వరకునైనా అందరినైనా ఆనందకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నోటి నిండా హృదయపూర్వకంగా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. నీవు లేని జీవితంలో నన్ను క్షణం కూడా ఎవరు జీవించలేరయ్యా. ఏ జీవరాశి బతకదయ్యా. మరి నా తండ్రి నీ చల్లటి ప్రేమ చల్లటి కృప ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించి నా తండ్రి నువ్వు వచ్చేవని నమ్మకంతో విశ్వాసంతో జీవిస్తున్నామయ్యా. జీవిస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండే బాగానే దయచేయండి అయ్యా. ఈ రాత్రి సమయం నుంచి ప్రతి క్షణం ప్రభా రేపు ఉదయకాల సమయం ఎక్కడికి వెళ్ళినప్పటికీనైనా బిడ్డలు వెళ్ళే ప్రతి ఒక్క పనులనైనా వెళ్తున్న ప్రతి ఒక్క మంచి పనులనైనా విజయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. వెళ్ళే ప్రతి ఒక్క చోట సమాధానకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. వాళ్ళు ఏ పనుల మీద వెళ్తున్నారో ఆ పనుల మీదనైనా విజయం పొందుకొని వచ్చేవారుగా దీవించి వాళ్ళకి ముందర నీవుగా ఉండినైనా సహాయం దయచేయని ప్రార్థిస్తున్నానయ్యా.
దేనికి పనికిరాని పాత్రలను వాడబడే గొప్ప తండ్రి నీవయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలు ఉన్నారు అటు వారినైనా ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నేను ఆమెను మహిపరచుకోండి, వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం ఉంచుకోండి. ఏదయ్యి ఉన్నప్పటికీ, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీనైనా సమస్యలన్నీ తీర్చే దేవుడు నీవు ఉండవయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి. ఎక్కడ ఎలాంటి వైరస్లు అనేది ముట్టకుండా కాపాడండి ప్రభా. ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి. నీ నామాన్ని మహిపరచుకొని, నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, ప్రతి క్షణం నన్ను రేపు ఉదయకాల సమయంలో కూడా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి ఈ ప్రార్థన వృధా పోయే ప్రార్థనగా కాకుండా నాయన ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వాద మేలులు పొందుకునే ప్రార్థనగా నాయన నీ స్వరంతో నేను బిడ్డలందరినీ అభిషేకించబడి ఆ బిడ్డలని నీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని ఏ కార్యాలు పట్టిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ కార్యం ఇన్ని సంవత్సరాల నుంచి అవ్వని కార్యాన్ని కూడా నాయన నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని ఆయన కార్యాన్ని జరిగించిన నా సన్నిధిలో సాక్షులుగా ప్రతి ఒక్క బిడ్డని సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాన్న. పరలోకానికి సాక్షులుగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నన్ను సజీవ లెక్కలో ఉంచుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నీ నామను మహిపరచుకొని, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. తండ్రి ప్రభా, పెళ్ళిళ్ళ రోజులు పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. రేపు ఉదయకాల సమయంలో నేను ఎంతమంది బిడ్డల వాహనాల్లో వెళ్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి. బిడ్డలందరూ బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ గృహానికి వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క దాంట్లోనైనా నీ కృప కాపుదలు తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచన వేసి కాపుగాల్సిన తండ్రి ప్రభా, దేవదత్తలు కావులుగా పెట్టమని ప్రార్థిస్తున్నాను. లోక రక్షకుడు నువ్వు పుట్టి ఉన్నావయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడే గొప్ప తండ్రి నీవు ఉండవయ్యా. నూతన మాసంలో అడుగు పెట్టక ముందనైనా ఆ బిడ్డల కుటుంబాల్లోనైనా నూతన కార్యాలు, నూతన మార్గాలు తెరవబడినైనా నీ సన్నిధిలో బిడ్డలందరినీ సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నీ నామానికి మహిమ తెచ్చుకొని, నీ నామానికి ఘనత తెచ్చుకొని, మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా అప్పటి వరకు నేను ఈ రాత్రి వాళ్ళకి సంబంధించి ప్రతి క్షణం వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయమని, వాళ్ళ చేతి పనులన్నింటిలో కానీ నైనా వ్యాపారాల్లో కానీ జాబుల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో తోడుని సహాయం దయచేయమని నీ నామను మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొందుకుని మా ప్రిపరలోకి మా తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.